చూడండి, చేసిన తప్పులకు విచారణకు ఇచ్చిండ్రు. దాన్ని నువ్వేదో ప్రజల కోసం ఉద్యమం చేసి అరెస్ట్ అయినట్టు బిల్డప్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు మా కేసీఆర్ గారిని ఎట్లా విచారణకు పిలుస్తారు అంటే చట్టానికి కేసీఆర్ అతీతుడా? కేసీఆర్కి కూడా రాజ్యాంగం, భారత రాజ్యాంగమే వర్తిస్తుంది కదా. వీళ్ళు కల్వకుంట్ల రాజ్యాంగం ఏమైనా సపరేట్ ఉందా? నువ్వు చేసిన తప్పులకు నిన్ను విచారణకు పిలిస్తే విచారణకు అట్లెట్లా పిలుస్తారని చెప్పేసి ప్రశ్నిస్తే దీంట్లో ఏమైనా అర్థం ఉందా? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని నీకు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని చెడగొట్టుకొని పొలిటికల్ లీడర్లవే కాకుండా సినిమా యాక్టర్లవే కాకుండా నీ కన్న కూతురికి భర్త అనేటువంటి అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేసినవన్నీ స్వయంగా నీ కూతురే చెప్పింది. దీనికి సమాధానం చెప్పకుండా గాలి మాటలు మాట్లాడుకుంటా కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలు మీరు చూస్తే అసలు ఏం మాట్లాడాలో తోచక గాలి మాటలు మాట్లాడుతున్నాడు. బడ్జెట్ నుంచి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించడానికే కేసీఆర్ని పిలిచిర్రంట. అసలు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకి ఏమైనా అర్థం ఉందా అండి? నువ్వు సిగ్గు తెచ్చుకొని నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చితం చేసుకుంటే మంచిది, పశ్చాత్తాపడితే మంచిది, ప్రజలను క్షమించమని చెప్పి అడుక్కుంటే మంచిది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పట్ల నువ్వు ఇంకా వ్యాఖ్యలు చేస్తే బిడ్డ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆల్రెడీ నేను ఓడగొట్టి బుద్ధి చెప్పిండ్రు. నీకు నామరూపాలు లేకుండా చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు తండ్రి చేసిన ఘోరాలు కూతురు బయట పెడతారని చెప్పేసి ఊహించాడు కదా, అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అల్లుడు ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా లీకులు ఇస్తున్నాడు. సో కేటీఆర్ని ఫస్ట్ వాళ్ళ కుటుంబమే అన్ని ఆయన చేసిన ఘోరాలు నేరాలు బయట పెట్టి కేసీఆర్ని ఖతం చేసే పనిలో ఉన్నాయి. దానిలో కాంగ్రెస్ పార్టీకి ఏం హస్తం ఉందండి? రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షలు చేసుకునేది ఉంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఓపిక పట్టాల్సిన అవసరం లేకుండే. ఇప్పుడు ఇదంతా కూడా విచారణ ఏడికెళ్ళి మొదలైంది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి పోయి కంప్లైంట్ ఇవ్వలే, ఒక పోలీసు ఉన్నతాధికారి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. అధికార దుర్వినియోగం చేసి ఇల్లీగల్గా ఫోన్లు ట్యాప్ చేసిర్రు, హార్డ్ డిస్క్లన్నీ పలగొట్టేసి మూసీ నదిలో వేసేసిర్రు అని చెప్పేసి ఒక పోలీస్ అధికారి కంప్లైంట్ ఇస్తే మొదలైన విచారణ ఇది. ఇప్పుడు కక్ష తీసుకునేది ఉంటే ఇన్ని రోజులు ఆగాల్సి ఉండేదా? పక్క రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. సో ఎప్పుడో బొక్కలేసి కక్ష తీసుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, నాకు ఎవ్వరి మీద కూడా ఎటువంటి కోపం లేదు, నాకు దేవుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు, నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రోజుకి 24 గంటలు కూడా నా దృష్టి అంతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీదనే ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. సో దీంట్లో ముఖ్యమంత్రి గారి చొరవ కానీ వారి పాత్ర కానీ ఎటువంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ వాస్తవాలు బయటికి రావాలి. వీరు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిర్రో, వీళ్ళు పాల్పడిన నేరాలు ఘోరాలు ప్రజలకు తెలవాలి, అంతే. ఏందండి? దొంగతనం చేసినాక దొంగను విచారించొద్దంటే ఎట్లా అండి? మీరు చెప్పండి. అంటే మీరు రాజ్యాంగానికి మీరు అతీతులు అంటే చెప్పండి, మరి తెలంగాణ ప్రజలకు మీరు చెప్పండి, నేను ఏమన్నా చేస్తా, నన్ను మాత్రం ఎవరు ప్రశ్నించొద్దని చెప్పేసి ఆయనకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి మరి పర్మిషన్స్ ఇచ్చిర్రా, ఆయనకు అధికారాలు ఇచ్చిర్రా? పత్రికా మిత్రులే చెప్పాలి మరి. అరే 65 ఈ సంవత్సరాల మీద ఉన్న ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులను విచారణకు పిలవలేదండి? శిబు సోరెన్ గారిని పిలవలేదా? పక్క రాష్ట్రంలో యడ్యూరప్ప గారిని పిలవలేదా? ఎంతో మంది రాష్ట్రంలో ఘన చరిత్ర గల లాలూ ప్రసాద్ యాదవ్ గారిని విచారణకు పిలవలేదా? అంటే చట్టం అందరికీ సమానం కదండి. ఖచ్చితంగా 65 ఏళ్ళు వస్తుంది, 75 ఏళ్ళు వస్తుంది, విచారణ అయితే జరగాలి. నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని విచారించాలే లేదా? ఏందండి? అంటే నువ్వు దొంగతనం చేసినావు ప్రజలకి చూపిస్తే కూడా, చేసిన దొంగతనం బయట పెడితే కూడా పాతలకు దొక్కుతారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కేసీఆర్ చేసిన మోసాలు, నేరాలు, ఘోరాలు మాకు తెలవాలి అని చెప్పేసి ప్రజలు వేచి చూస్తున్నారు. వారు చేస్తున్న ఘోరాలు ప్రజలకు అర్థమయ్యే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు శాశ్వతంగా
మరి ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది, కాబోలు జైలు కూడా పోవాల్సి వస్తుంది. అంతే. Subscribe us and press the bell icon for more interesting updates.